హాయ్ ఆల్. ఇంతకు ముందు కంటిన్యూషన్లో మనకి అనుకోకుండా కట్ అయింది. ఇదేంటంటే యూలర్స్ ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ బేసిక్ క్లాస్ 3లో ఏమని చెప్పాను, యూలర్స్ సింపుల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏ విధంగా వెరిఫై చేయాలి. ఇది ఇండైరెక్ట్గా పార్షియల్ డిఫరెన్షియేషన్ బేసికే అనుకోండి, బట్ దీంతో పాటు అదే బేసిక్ని యూలర్స్కి ఎలా అప్లై చేస్తామనేది చెప్తున్నాను. మనకు ఆల్రెడీ యూలర్స్ అంటే ఏంటో నేను ముందు క్లాస్లో చెప్పాను. ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏం కావాలంట, ద గివెన్ ఫంక్షన్ అనేది హోమోజీనియస్ అవుతూ ఈజ్ హోమోజీనియస్ అవుతూ ఏం కావాలండి, ఇట్ ఈస్ హోమోజీనియస్ ఫంక్షన్ అవుతూ ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్, ఇది యూ తీసుకుంటే యూ తీసుకోండి, జెడ్ తీసుకుంటే జెడ్, అండ్ y ఇంటూ డో జెడ్ బై డో వై విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ జెడ్ అవ్వాలి. మీకు ఇక్కడ ఎగ్జామ్లో ఎప్పటికీ మీరు